స్కూల్లో ఉండే నీటిని ఆ తర్వాత మేము ఈ బయోప్లస్ వాటర్ ఫిల్టర్ను తయారు చేసాము. ఈ క్లే బయోప్లస్ వాటర్ ఫిల్టర్ను మేము గంట ఊర్లో పలంనేరులో గంట ఊర్లో మేము దీన్ని తయారు చేసుకున్నాము. ఆ తర్వాత మేము ఇందులో ఉపయోగించిన మినరల్స్ అన్నిటినీ మేము ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాము. ఇందులో మేము 5 స్టేజెస్ మినరల్స్ని ఉపయోగించాము. ఇందులో ఫస్ట్ స్టేజ్లో మేము ఈ సెడిమెంట్ ఫిల్టర్ను ఉపయోగించాము. ఆ తర్వాత ఇది ఈ బయోప్లస్ వాటర్ ఫిల్టర్కు ప్రోటోటైప్. ఈ బయోప్లస్ వాటర్ ఫిల్టర్లో మేము ఉపయోగించిన వస్తువులు 2 ప్లాస్టిక్ టాప్స్, 1 సెడిమెంట్ ఫిల్టర్, 1 మినరల్ క్యాండిల్, 1 ట్యాప్ను ఉపయోగించి మేము దీన్ని తయారు చేసాము. ఇందులో ఫస్ట్ స్టేజ్లో మనకు యాక్టివేటెడ్ కార్బన్ ఉంటుంది. యాక్టివేటెడ్ కార్బన్ ఏం చేస్తుందంటే నీటిలోని దుర్వాసనను అలాగే రంగు రుచును సాధారణ స్థాయికి తెచ్చి నీటిలో బ్యాక్టీరియాను చంపివేస్తుంది. ఆ తర్వాత కింద ఉండే కోరల్ శాండ్లోకి అంటే సెకండ్ స్టేజ్లో ఉండే కోరల్ శాండ్లోకి నీరు వస్తుంది. అందులో మనకు ఆ నీటిలోని లవణాలు ఉత్తేజించపరిచి నీరు చాలా స్వచ్ఛంగా థర్డ్ స్టేజ్లో ఉండే మినరల్ స్టోన్స్లోకి వస్తుంది. ఈ మినరల్ స్టోన్స్ జర్మేనియం అనే ఒక లవణం నీటిలో యాడ్ చేస్తుంది. జర్మేనియం ఏం చేస్తుందంటే నీటిలోని ఈ జర్మేనియం మనకు క్యాన్సర్ లాంటి రోగాలను కూడా రాకుండా కాపాడుతుంది. ఆ తర్వాత ఫోర్త్ స్టేజ్లో ఉండే యాల్కలైన్ బాల్స్ రాకుండా కాపాడుతుంది. ఆ తర్వాత ఫోర్త్ స్టేజ్లో ఉండే యాల్కలైన్ బాల్స్ ఏం చేస్తాయంటే నీటిలోని pH వాల్యూను సాధారణ స్థాయికి తెచ్చి నీరును సురక్షితంగా చేస్తుంది. ఆ తర్వాత ఫిఫ్త్ స్టేజ్లో ఉండే ఎసెన్షియల్ మినరల్స్ అంటే ఇందులో మేము 3 మినరల్స్ను ఉపయోగించాము. ఆ 3 మినరల్స్ బ్రెయిన్ చాలా ఉపయోగపడతాయి కాబట్టి మేము 3 మినరల్స్ కూడా మేము ఉపయోగించుకున్నాం. ఫస్ట్లో కాల్షియం, మెగ్నీషియం, జింక్ ఇలాంటి లవణాలు ఈ భూమిలో దొరకని ఇలాంటి లవణాలు కూడా మా బయోప్లస్ వాటర్ ఫిల్టర్లో దొరుకుతాయి. ఆ తర్వాత మేము 4వ క్లాసులో చదువుకున్న 3 కుండల పద్ధతిని ఉపయోగించి ఈ బయోప్లస్ వాటర్ ఫిల్టర్ను తయారు చేసాము. ఆ తర్వాత ఈ బయోప్లస్ వాటర్ ఫిల్టర్ను క్లేతో తయారు చేసాము. ఎందుకంటే ప్లాస్టిక్ వాడకూడదు కాబట్టి క్లేతో తయారు చేసాము. ఆ తర్వాత మేము ఇందులో నీటిని టీడీఎస్ మీటర్తో చెక్ చేసి చూపిస్తాము. ఫస్ట్ ఫిల్టర్ కానీ నీటిని మేము టెస్ట్ చేస్తున్నాం. 355 వచ్చింది కాబట్టి మేము ఆ తర్వాత ఫిల్టర్ అయిన నీటిని టెస్ట్ చేస్తున్నాము. టెస్ట్ చేయగా 500 ఈజీగా 500 వచ్చింది కాబట్టి ఈ నీరు తాగడానికి చాలా శాశ్వతంగా ఉందని ఈ టీడీఎస్ మీటర్ తెలియజేస్తుంది.